కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు ఇంకా లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 21 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి సాధించాల్సినటువంటి ఓట్లు 35,997 ఓట్లు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి 41,107 ఓట్లు రావాల్సి ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం ఎటు తేలకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు కూడా 21 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి సాధించాల్సినటువంటి ఓట్లు 35,997 ఓట్లు కాగా అటు కాంగ్రెస్ అభ్యర్థికైతే 41,107 ఓట్లు రావాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నళిని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ క్షణానికి ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ఈ రోజు ఉదయం 9 గంటలకు ముగిసింది. రెండవ ప్రాధాన్యత ఓట్లు అంటే ఎలిమినేషన్ రౌండ్ అనేది సాగుతూ ఉన్నది. ఎలిమినేషన్ రౌండ్కి సంబంధించి మొత్తంగా 56 మంది అభ్యర్థులు బరిలో ఉండగా టాప్ 3ని మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆ మిగిలిన 50 మంది అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు 18,000 ఓట్లు సాధించినట్టుగా తెలుస్తా ఉన్నదా. 18,000 ఓట్లకు సంబంధించి 53 మంది అభ్యర్థులు 18,000 ఓట్లు సాధించారా. ఆ 18,000 ఓట్లను ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం 24 మంది అభ్యర్థుల వరకు ఎలిమినేషన్ అయినట్టయితే ప్రాథమికంగా ఒక సమాచారం అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఒక 2 రౌండ్లుగా వీళ్ళను విభజించారు. ఇప్పటికీ 12 మందిని. మరికొద్ది సేపట్లో అధికారికంగానైతే ఒక సమాచారం వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనేది ఒక క్షణక్షణం ఉత్కంఠ అయితే రేపుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరి మధ్యలో తేడా పెద్దగా ఏం లేదు. 5,000 ఓట్లు మాత్రమే తేడా ఉంది. అయితే లెక్కించాల్సిన ఓట్లు 78,000 ఉండగా ఇద్దరికి కావాల్సిన ఓట్లను కనుక చూసినట్టయితే ఒకరికి 36,000, ఒకరికి 42,000 ఓట్లు అవసరం ఉంది. అయితే బీఎస్పీ అభ్యర్థి ఎలిమినేషన్ అనేది దాదాపు ఖరారు అయిపోయింది. బీఎస్పీ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళందరినీ ఎవరైతే 53 మంది ఉన్నారో 53 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చిన 60,000 ఓట్లను కూడా ఈ ఇద్దరు అభ్యర్థులకు లెక్కిస్తారు. ఎవరు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎక్కువ సాధిస్తే ఒక కోటా ఓట్లు అనేది 11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ణయించారు. ఆ కోటా ఓట్లకు సంబంధించి ఎవరు సాధిస్తే వారు విజయం సాధించినట్టు, 50% ఓట్లు వచ్చినట్టు, 50% కంటే ఒక ఓటు ఎక్కువగా వస్తే విజయం సాధించినట్టు ఆ ఓట్లను 11,672గా నిర్ణయించారని. అయితే 11,672 ఓట్లు ఒకవేళ రాకపోతే మూడో ప్రాధాన్యత అంటే సెకండ్ అభ్యర్థిని కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి కానీ అర్ధరాత్రి వరకు కానీ తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. నల్లి రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.